ఇక ధర్మస్థల కేసు మరో మలుపు తిరిగింది. ఫిర్యాదుదారునితో పాటు మరో 5గురిని నిందితులుగా చేర్చింది సెట్. ఈ క్రమంలో కోర్టుకు నివేదిక ఇచ్చింది సెట్. నిందితులు మహేష్ శెట్టి, గిరీష్, విఠల్, జయంత్, సుజాత గౌడ్ గా గుర్తించారు. నిందితులందరూ స్థానికులేనని సిట్ పేర్కొంది. ధర్మస్థల కేసు మరో మలుపు తిరిగింది. ఫిర్యాదుదారునితో పాటు మరో 5గురిని నిందితులుగా చేర్చింది సెట్. పూర్తి వివరాలు రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విదేశీ వర్గ సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసుకు సంబంధించి కూడా సిట్ నివేదికను, ప్రాథమిక నివేదికను కోర్టుకు సమర్పించింది. బెల్టంగడి కోర్టులో కూడా ఈ నివేదికను సమర్పించడం జరిగింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 215 కింద ఈ నివేదికను సమర్పించడం జరిగింది. ఏదైతే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేశాడో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ధర్మస్థల ప్రాంతంలో మొత్తం వందలాది శవాలను ఖననం చేశాను. మొత్తం కూడా అత్యాచారానికి గురైన మృతదేహాలు మహిళలు ఎక్కువగా ఉన్నారని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక అనామకుడు ఫిర్యాదు మేరకు కూడా దాని మీద దర్యాప్తు చేపట్టారు. ప్రజల నుంచి కూడా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఎక్కువగా కూడా ఒత్తిడి రావడంతో దీని మీద ఒక సిట్ ను ఏర్పాటు చేసి గత 4 నెలల కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ ఫిర్యాదుదారుడు చెప్పిన మేరకు ఆ ప్రాంతంలో 30 ప్రాంతాల వరకు కూడా అక్కడ ఖననం చేశానని చెప్పి కూర్చోబెట్టానని చెప్పి మృతదేహాన్ని కూర్చోబెట్టానని చెప్పిన ప్రాంతాల్లో కూడా సిట్ తవ్వకాలు జరిపి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ధర్మస్థల ఆలయం కానీ నేత్రావతి నది ఒడ్డున అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫిర్యాదుదారుని అదుపులోకి తీసుకుని విచారించడంతో అతను ఉద్దేశపూర్వకంగా కొంతమంది తన వద్ద చేయించారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు అతను అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ వస్తున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న ఫిర్యాదుదారులతో కూడా మరో 6గురిని కూడా ఇందులో నిందితులుగా చేరుస్తూ వారు ఎందుకు చేశారు, వారి ప్రమేయం ఎలా ఉంది అనేది దాని మీద కూడా సమర్థంగా నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించడం జరిగింది. తదుపరి కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదైతే మానవ అవశేషాలు దొరికాయి వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. వాటి నివేదిక రావాల్సింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాథమిక నివేదిక తర్వాత మరింతగా కూడా దీని మీద లోపైన విచారణ జరిపి పూర్తి నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. విజయ్. ఓకే రిత్విక్.